కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ అయితే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ప్రభుత్వానికి చేసింది ఏమీ లేదని, రాబోయే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో ఎక్కడ పడితే అక్కడ ప్రతి రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ప్రజల్లో మభ్యపెట్టేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గజ్జెల కాంతం అయితే విమర్శించారు. అయితే ఏం చేశారో రాష్ట్రానికి అవి చెప్పకుండా వ్యక్తిగతంగా ఎందుకు దూషణలు చేస్తున్నారు, వ్యక్తిగతంగా ఎందుకు విమర్శ చేస్తున్నారని కాంతం అంటున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కీలక వ్యాఖ్యలపై మనతో పాటు మాట్లాడేందుకు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గజ్జెల కాంతం గారు, చెప్పండి. అంటే ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ కూడా ముఖ్యమంత్రి కుటుంబాన్ని టార్గెట్ చేసి రాబోయే ఎన్నికలలో తమను అధికారంలోకి తీసుకొస్తే ముఖ్యమంత్రి భాగవతాన్ని అంతా కూడా బట్టబయలు చేస్తానని చెప్పేసి ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీ స్పందన ఏంటి? ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన ప్రధానమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నాడు. అసలు భారతదేశ చరిత్రలో ఈ 70 సంవత్సరాల్లో ఏ ప్రధానమంత్రి కూడా ముఖ్యమంత్రి మీద ఇలాంటి ఆరోపణలు ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే ఇంత దిగజారిపోయినటువంటి మాటలు ముఖ్యమంత్రి మీద చేయడం. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగజారుడుతనానికి నిదర్శనం ఇది, వాస్తవం. ఎందుకంటే ఈయల్లో నరేంద్ర మోడీ మొత్తం రాష్ట్రానికి ఒక అబద్ధాలు ఆడుతున్నాడు. ఈ దేశంలో కర్ణాటకకు పోతే ఒక మాట మాట్లాడుతున్నాడు, ఈయల్లో పశ్చిమ బెంగాల్ పోతే ఒక మాట మాట్లాడుతున్నాడు, తమిళనాడు పోతే ఒక మాట మాట్లాడుతున్నాడు, ఉత్తరప్రదేశ్ పోతే ఒక మాట మాట్లాడుతున్నాడు, హర్యానా పోతే ఒక మాట మాట్లాడుతున్నాడు, మహారాష్ట్ర పోతే ఒక మాట మాట్లాడుతున్నాడు. అంటే మతిస్థిమితం లేదు నరేంద్ర మోడీ గారికి, వాస్తవం. ఎందుకంటే మొన్న కర్ణాటక ఎలక్షన్ జరిగినప్పుడు జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి మీద అనేక ఆరోపణలు చేసిండు. మాజీ ప్రధానమంత్రి కొడుకు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మీద అనేక ఆరోపణలు చేశాడు. మొత్తం ఆరోపణలు చేసి వేలాది కోట్ల కుంభకోణం జరిగిందైన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అని చేసిండు. ఇప్పుడు కుమారస్వామితో చేతులు కట్టి కుమారస్వామి చాలా గొప్పోడు, కుమారస్వామి చాలా మంచోడు, వాళ్ళ తండ్రి దేవగౌడ మంచోడు అని ఇప్పుడు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే అక్కడ కేవలం ఆ రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు అనుకోవచ్చా? 100%. ఏ రాష్ట్రంలో ఎలక్షన్లు వచ్చినా ఆ రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించడమే నరేంద్ర మోడీ లక్ష్యం. ఎందుకంటే నరేంద్ర మోడీ మాట్లాడే మాటలు పొంతన ఉండదు. ఇలా మొన్న మహారాష్ట్రకు వేయండు, అలా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఓ మాట మాట్లాడారు. ఎన్సీపీలో చీలిక వేసి ఆ చీలిక వేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈడీ సిబిఐ విచారణ చేపించాడు. 1000 కోట్లు దోపిడీ జరిగిందని చెప్పాడు. ఇప్పుడు మళ్ళా వాళ్ళతోనే ఎన్సీపీ చీలిక వర్గానికి నరేంద్ర మోడీ గారు నాయకత్వం వహిస్తున్నాడు. ఇదేంటి? అక్కడ శివసేనను నిలిచాడు. మహారాష్ట్రలో శివసేనని చీల్చి ఎవరైతే 1000 కోట్లు ఆ బాంబాయిని మహారాష్ట్రను దోసుకున్నాడో అతన్ని ముఖ్యమంత్రి చేశాడు. మళ్ళీ అతను నరేంద్ర మోడీ గారికి మంచి మనిషి. అంటే ఇకపోతే కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బి టీం అని చెప్పేసి కూడా కర్ణాటక జరిగే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఫండింగ్ చేసిందని చెప్పేసి కూడా ఒక ఆరోపణ చేస్తున్న పరిస్థితి. దీనిపై మీ కామెంట్? ఇప్పుడు నరేంద్ర మోడీకి అవగాహన లేదు వాస్తవానికి. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడే మాటలు ఈ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడే మాటలకు తేడా ఉండదు. ఎందుకంటే వీళ్ళకు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు. ఎవరు ఫండింగ్ చేస్తారు? బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేస్తుందా? మరి ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ నువ్వు చేసే అటువంటి పాలసీల మీద, నువ్వు చేసే చట్టాల మీద, నువ్వు చేసే ప్రతి పార్లమెంట్లో బిల్లు మీద మరి బీఆర్ఎస్ నీకు మద్దతు తెలిపింది కదా. మరి నువ్వు ఎన్ని వేల కోట్లు ఫండ్ ఇచ్చావు ఈ తెలంగాణ రాష్ట్రానికి? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతవరకు సహకరించావు? ఎన్ని ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించావు?
అది చెప్పాలి ఫస్ట్. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వ నిధులుగా కూడా మార్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నారు. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 1 రూపాయి కూడా నరేంద్ర మోడీ ఇవ్వలేదు. పచ్చి అబద్ధాలు నరేంద్ర మోడీ మాట్లాడే మాటలు, పచ్చి అబద్ధాలు, మోసం మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజలను మళ్ళొక్కసారి మోసం చేద్దామని చూస్తున్నాడు. కానీ తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు జాతీయ హోదా కల్పించలేదు ఇప్పటి వరకు? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు ముఖ్యమంత్రి కేసీఆర్, మరి అక్కడ ఆ జాతీయ హోదా దానికి ఎందుకు కల్పించలేదు? నువ్వు ఏ ప్రాజెక్టు కన్నా జాతీయ హోదా కల్పించావా? మరి ఏ ప్రాజెక్టుల కన్నా 10,000 కోట్లు, 20,000 కోట్లు, 50,000 కోట్లు ఇచ్చావా? అన్ని మోసపూర్తి మాటలు మాట్లాడుకుంటూ తెలంగాణ ప్రజలను దగా చేద్దాం, తెలంగాణ ప్రజలను అయోమయం చేద్దామనే ఆలోచన తప్ప ఇది వాస్తవాలు కాదు. ఇప్పుడు కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలనుకున్నాడు, ఓకే. కొడుకును ముఖ్యమంత్రి చేయాలనుకున్నాడు, నీ పర్మిషన్ ఏందయ్యా? నువ్వేమన్నా ఈ దేశానికి రాజువా? నీ అటువంటి ప్రధానమంత్రులు ఎంతో మంది ఉన్నాడు. 75 సంవత్సరాలలో నీ అటువంటి ప్రధానమంత్రులు చచ్చిపోయినరు. నువ్వు కూడా చచ్చిపోయేటోనివే కదా. రేపు 2024లో ఇంకో ప్రధానమంత్రి వస్తాడు. దీనికి నిన్నెందుకు అడుగుతాడు? కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలంటే ఆయనకు మెజార్టీ ఉన్నది, ఎమ్మెల్యేలు ఉన్నారు, అసెంబ్లీ తీర్మానం చేస్తారు, ఆయనను సిఎల్పి నాయకుడిగా ఎన్నుకుంటారు, ముఖ్యమంత్రి చేస్తారు. ఇంత కూడా మగారు లేదా నువ్వు మాట్లాడేటప్పుడు? చివరిగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఒక 6 గ్యారంటీ సూత్రాలతో రాబోయే ఎన్నికలలో పోటీకి సిద్ధమవుతున్న పరిస్థితి. ఈ 6 గ్యారంటీ పథకాలు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ ఇచ్చే పరిస్థితి ఏమైనా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ ఇవ్వడం అనేది ఈ తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారా? ఫస్ట్ ఆ విషయాన్ని మీరు అడగండి మీడియా వాళ్ళు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను నమ్మే పరిస్థితిలో ఉన్నారా, బీజేపీని నమ్మే పరిస్థితిలో ఉన్నారా? అది తెలంగాణ ప్రజలు తేల్చుకునే సమయం దగ్గరికి వచ్చింది. ఇది ప్రజలను దగా చేసే మాటలు ఎవరు మాట్లాడినా ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రజలు తప్పకుండా బీఆర్ఎస్ను అబ్జర్వ్ చేస్తున్నారు, కాంగ్రెస్ను చేస్తున్నారు, బీజేపీని చేస్తున్నారు, ఇంకా వివిధ పార్టీలన్నింటినీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు సరైన టైంలో తీర్పు చెప్తారు. దాంట్లో ఎవరు ఎన్ని మాట్లాడినా ప్రజలు నమ్మే అటువంటి పరిస్థితులు లేరు. థ్యాంక్ యూ. మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు రాబోయే రోజుల్లో అది మళ్ళీ ముచ్చటగా 3వ సారి కూడా ముఖ్యమంత్రి చేసి అధికారంలోకి వస్తాయని చెప్పేసి గజ్జల కాంతం ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రధాని నరేంద్ర మోడీ కూడా